అద్దంలోన నన్ను చూసి మురిసిపోతున్నా మొన్నలాగా లేనే లేదు ఎందుకీ ధీమా మాటలే చాలుగా ప్రేమలో ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ చందు రవి గారు ఇవాళ మనకు ఒక సర్ప్రైజ్ పాట పాడడానికి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఎస్ చందు రవి గారు ఇద్దరిని కూడా వెళ్ళే దారిలోన ముళ్ళే రావు అంటే ఎలా మరి ఎలా మరి నిన్నే దాటుకుంటూ నువ్వే సాగిపోతూ పదా మరి అదే దరి జవాబులేని ప్రశ్నే ఉంటుందా మనస్సుతోటి అడిగే మనసుంటే ఇవాళ నువ్వు నీకై నిలబడితే రోజు మొదలెడదాం రోజుని ఆహాయిలో మరిచేద్దాం బాధని ఒక నవ్వుతో మొదలెడదాం రోజుని ఆహాయిలో మరిచేద్దాం బాధని చమత్కారం ఇది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము చుట్టూ లోకమే చెప్పే మాటలిని నీ మనసే కలిసిందా చమత్కారం ఇది చిన్ని జీవితము భలే ఓడిపోయి చిదంబరం చింతే లేదు పద రాజాలాగా నువ్వు నవ్వేస్తూ బ్రతికేసి ఆగిన చోటే నేలని అడుగు పీచే గాలితో జాయిగా కదులు తడబడుతూ పడుతూ పడిలేస్తూ చీకటి తెరలను వెలుగుతూ తోస్తూ గమ్యం చేరే వరకు గమనం వంపకు ఎప్పుడు మేఘం దాచిన వానైనా శిఖరం చేరిన మనసైనా ఏరున పారే నీరైనా సముద్రం చేరాలి సముద్రమే చేరాలి సముద్రం చేరాలి సముద్రమే చేరాలి రాత నువ్వే రాసుకుంటూ పరోయ్ అడుగై ఒక నువ్వుతో మొదలెడదాం రోజుని ఆహాయిలో మర్చిదాం బాధని ఒక నువ్వుతో మొదలెడదాం రోజుని ఆహాయిలో మరిచేద్దాం బాధని వెళ్ళి దారిలోన ముళ్ళే రావట్టే మరి ఎలా మరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నేను యూజువల్ గా కనపడే స్టేజ్ కాదు ఇది. మాకు కొంచెం గట్టిగా మోటివేషన్ ఉంటదని చెప్పేసి మిమ్మల్ని పిలిచాను ఐ థింక్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగా ఉన్నవాడు పొడుగున్న వాడిని చూసి నేను పొట్టిగా ఉన్నానే అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం, వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్ లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు
ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్ ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో గనక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్ లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపలున్న ఇన్సెక్యూరిటీస్ ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు. ఐ థింక్ ఏజ్ బ్యారియర్స్ లేకుండా, పిల్లలు పెద్దలు అదేమీ లేకుండా, ఎందుకంటే నేను దగ్గర దగ్గర నా 14 ఏళ్ల కెరియర్ లో నేను చూసిన ఎంతో మంది నా క్లయింట్స్ లో ఏజ్ బ్యారియర్ లేకుండా ఈ ఇష్యూ ఉన్న ఇన్సెక్యూరిటీస్ తో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు అందరికీ ఉంటుంది, కాదు కొంతమంది చెప్తాం, కొంతమందికి చెప్పరు. అదొక్కటే తేడా. సో అది అధిగమించాలి. అధిగమించినప్పుడు మనలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి వస్తుంది. అది చూపించే ఈ సినిమా, ఇందాక ఆర్పి గారు అన్నారు అద్భుతమైన లవ్ స్టోరీ. ఒకటి, లవింగ్ అవుట్ సైడ్ పర్సన్, బట్ అది మొదలవ్వాలి అంటే ఫస్ట్ లవ్ స్టోరీ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద సెల్ఫ్. ఇది చూపించే సినిమా శ్రీ చిదంబరం గారు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద హోల్ టీమ్ all the best, and we need more films like this. Thank you so much for giving us this. Thank you so much. థ్యాంక్ యూ కశ్యప్ గారు. చాలా సో ఫస్ట్ ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బికాస్ ఇట్లాంటి సినిమాకి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి అందరినీ గ్రీట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైఫ్ గురించి చెప్పే సినిమా ఇది, జీవితం గురించి చెప్పే సినిమా. ఇందాక చెప్పినట్టు ఒక లైఫ్లో ఒక మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక సినిమానో ఒక పాటనో లేకపోతే ఒక స్టోరీనో మనం చదువుతాం. సో మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అలా మనకు కావాల్సినప్పుడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ మోటివేషన్ మళ్ళీ మనకు దొరుకుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది నాకు. సో చూడ్డానికి నిజంగా ఒక అల్లరిగా చిల్లరగా మనకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో రత్నం అలా ఉంటాడు చూడడానికి. కానీ తను చెప్పాలనుకున్న కథ కానీ తను తీసుకున్న పాటలు కానీ చూస్తే నిజంగా తన లైఫ్లో ఎంతో చూసాడేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లోనే చాలా పెయిన్ చూసి ఉంటాడేమో, చాలా జీవితాన్ని చూసాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే మంచిగా ఆ పాటను ప్రజెంట్ చేసిన చందు అండ్ రవి, మూన్ అండ్ సన్ నాకు అనిపించింది. ఇద్దరికి డ్యూయో, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూయో చూసి చాలా రోజులు అయింది. ఇద్దరు ఇంత సింక్రనైజేషన్ లో ఇంత మంచి పాటను ఇవ్వడం, అదే ఆ సాంగ్ లిరిక్స్ రాయడం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నవ్వుతో లైఫ్ మొదలు పెట్టాలనే సిచ్యువేషన్ అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఇంత మంచి సినిమాని తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టమైన రోల్. మీరు చూస్తుంటే తను అసలు వంశీ గారిని ఇక్కడ స్టేజ్ మీద చూడడానికి, ఆ సినిమాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది అక్కడే తను సక్సెస్ అయిపోయారు. అక్కడే తను అచీవ్ చేసేసారు మనకి ఏం ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు అనేది. సో మొత్తం కాస్ట్ అండ్ క్రూకి, సంజయ్ గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయకృష్ణ గారు. మీరు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వరల్డ్ చాలా స్మాల్ యాక్చువల్లీ. ఇందులో లీడ్ యాక్టర్ మేము నేను కొంచెం ముందు నా 3 రిలీజ్ అయినాయి, కానీ మేము లైక్ వి స్టార్టెడ్ లైక్ ఒక సేమ్ మూవీకి ఇద్దరం వర్క్ చేసాం కూడా. సో అంటే ఐ కెన్ సీ ఈ పోస్టర్ లో ఆయన ఇంత సెంటర్ రావడానికి ఇంత లైక్ ఎంత చేశాడో ఏం చేశాడో అని మెల్లకన్నా వస్తే నేను అడుగుతున్నా, ఒక 2 కన్నులు పెట్టగలుగుతారు, ఒక కన్ను అంటే పక్క గ్రాఫిక్స్ అయి ఉంటుంది అని అడిగితే లేదు బ్రో నేను ప్రాక్టీస్ చేసిన అన్నాడు. లైక్ ఒక్కొక్క లైక్ వెరీ సారీ వాళ్ళ ఎఫర్ట్స్ లైక్ సారీ అండి. బెస్ట్ విషయం అండి. నన్ను అసలు ఇన్వైట్ చేయటం లైక్ నేను ఏం మాట్లాడుతున్నానో నేను పాట ఆ తాలూకు విజువల్స్ వేసుకుంటూ నేను ఇంకా ఆలోచిస్తున్నా నేను ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నా ఎట్లా అనిపించింది అన్న పాట అని అడిగినప్పుడు. అండ్ చందు బ్రో పుసుక్ నా కళలో నేనే ఈ సినిమాకి డైరెక్టర్ అయితే నేను నిన్నే తీసుకుంటానేమో. సో యూనో అంత యాప్ట్, అంత లైక్ యూనో సో బ్యూటిఫుల్ వర్క్. నాకు అనగనగా చూసినప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళి కలిసిండే. బ్రో గ్రేట్ ఫైన్ బ్రో. లైక్ అందులోను లిరిక్స్ అంటే ఆ స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెన్స్ ఇస్తూ
మనకు ఒక సెక్షన్ అర్థమవుతుంది. అంటే లైక్ అందులో ఫిలాసఫీ లైన్స్ అందరు చెప్తున్నారు కానీ దాని ముందు లైన్స్ ఎంత రీజన్ అయి ఉంటే మనకు ఆ సెంటర్ ఎమోషన్ అంత బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది అనేది నేను ప్రతి సాంగ్ లో చూసాను. లైక్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ 2 పాటల్లో లైక్ దట్ సంథింగ్ గ్రేట్ ఐ కెన్ సీ. ఐ రియలీ విష్ ఇప్పుడైతే కలుసుకున్నాం బ్రో, తర్వాత కొట్లాడాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ టాక్ హియర్. అండ్ చిన్న సినిమాలు అన్ని ఐ ఫీల్ ఫిబ్రవరి షుడ్ బి వెరీ గ్రేట్ టువర్డ్స్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళు మూవీస్ లో చేస్తున్న ఎగ్జిస్టెన్స్ చాలా కష్టంగా ఉందండి చెప్పాలంటే. లైక్ మేము వస్తున్నాము అని చెప్పడానికి బయట ఎంత కంటెంట్ ఉందని అంటే, అండ్ ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ పీపుల్ టు షో దేర్ ఎగ్జిస్టెన్స్. బాగుందా లేదా అని పక్కన పెడితే మేము ఒకళ్ళు ఉన్నాం ఇక్కడ టాపిక్ కావడానికి అని చెప్పడానికే చాలా టైం పడుతుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ కంటెంట్, రియల్లీ ఐ విష్ గాడ్ దట్ ఈ కంటెంట్ అందరికి కనబడేటట్టే వెళ్ళాలి. అండ్ ఇట్ షుడెంట్ బి మాస్ విత్ ఎనీ అదర్ థింగ్స్ అని. బెస్ట్ విషెస్. ఎందుకంటే ఏం చెప్పలేను, నేను నా సినిమాకి కూడా ఇంత చెప్పలేదు స్పీచ్, కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందుకు థ్యాంక్ యూ. ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాము అని అది తెలుసుకోవడం చాలా గర్వం అది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలా మందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలా మందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలా మందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు మీ ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాటించగలిగారు. అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి అఫ్ కోర్స్ ఇంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉన్నాడు చూడడానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు, నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. వీళ్ళని ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యు డి గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ. గుడ్ లక్ టు యూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ ఆర్పి పట్నాయక్ గారు. హాయ్ ఎవరిబడి, నా పేరు రవి అండ్ చందు. మేమిద్దరం కలిపి ప్రీవియస్గా అనగనగానే ఒక ఫిల్మ్ చేసామండి. అండ్ రైట్ నౌ చిదంబరం ఇస్ అవర్ సెకండ్ ఫిల్మ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్, అంటే చెప్పాలని కాదు, చింతా గోపాలకృష్ణ గారికి, వినీషా మేడంకి అండ్ వంశీ నందివాటి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనే ఈ ఫ్యాంటాస్టిక్ టీమ్ వినయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ డే, ఆ నెరేషన్ రోజు. ఇట్స్ అ వెరీ హార్ట్ ఫిల్ట్ మూవీ. లైక్ ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా మంచి హార్ట్తో చెప్పిన సినిమా అండి. ఐ థింక్ Feb 6 మీరు చూస్తారు అది. అండ్ మ్యూజిక్ పరంగా మాకు సెకండ్ ఫిల్మ్కే కీరవాణి గారితో వర్క్ చేయడం, ఆయన చాలా ముచ్చటపడి పాడారు ఆ సాంగ్ని. అండ్ వీ కెన్ సెన్స్ దట్ ఎంత మురిసిపోతూ ముచ్చటపడి పాడారు. మాకేంటంటే ఒక నర్వస్నెస్ ఉండేది, లైక్ అంటే పెద్దవాళ్ళు కదా, ఎలా డీల్ చేయాలి అని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఆయన ముచ్చటపడి కళ్ళద్దాలు పెట్టుకొని పాడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ అన్ని ఇచ్చింది. సో థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. అండ్ నా ఫేవరెట్ కూడా ఉన్నారు ఇక్కడ, జయకృష్ణ గారు, కళ్యాణ్ నాయక్ గారు, అందరూ వచ్చారు. థ్యాంక్ యూ కశ్యప్ గారు. సో థ్యాంక్ యూ. Feb 6 అని చూడండి, మీకు మూవీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
రేపు ఈవెంట్ ఉంది అని నాకు టీం నుంచి కాల్ వచ్చింది. సో డేట్ ఫిక్స్ అయింది అని. సో ఈ సినిమా ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి అంటే వస్తుందా లేదా అన్నట్టు, కానీ ఫైనల్గా టీం అందరూ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తుంటే పెద్ద సినిమా చేస్తున్నారు. సో ఫెబ్ 6th అందరూ చూస్తారు. సో మంచి గుడ్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో అని ఒక నమ్మకం ఉంది. అంటే మలయాళం స్టైల్లో ఉంది అని అనిపించినా కూడా ఒక మంచి కంటెంట్, మంచి లైఫ్ని చెప్పే ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే, ఆ విజువల్స్ మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫైనల్ కట్ చూసినప్పుడు అయిన తర్వాత చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాల్ కృష్ణ సార్కి అండ్ వినీషా మ్యామ్కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నమస్కారం అండి. కొత్త వారిని ప్రోత్సహించే భాగంలో నేను ఇది 5వ సినిమా. నేను ఈ శ్రీ చిదంబరం గారి మీద 5వ సినిమా అండి నేను చేసేది. ఈ పాయింట్ ఏదో చెప్పేది అతను, సరే కొత్త వాళ్ళు కదా వీళ్ళకి కష్టపడతారని చెప్పి నేను ప్రారంభించే టైంలో మా అమ్మాయి కూడా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అదే మొదలు పెట్టాం. అయితే అలా చెప్పింది వేరు, తర్వాత జరిగింది వేరు. దీనికి నటినట్లు అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం. కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను రాజీ పడకుండా, సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్. కీరవాణి గారు నచ్చడం ఆయన పాడటం, అలాగే కార్తీక్ గారు ఒక పాట పాడటం, ఈ 2 కాదండి మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటది. ఒక కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒకటి తప్పితే మిగతా అన్ని కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ తో నేను చిత్రం నిర్మించాను. మీరు తెర మీద చూస్తారు. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపేట వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కథని ఆయన దగ్గరుండి అన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే యూఎస్ఏ నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం. అది ఇందాక చందు గారు అంటూ వెనక్కి ముందుకు రాలేదండి. నేను దీన్ని అఖండ డిసెంబర్ 5న ఉంటే ఆ రోజు వేద్దామని చెప్పాను నేను. వీళ్ళు భయపడ్డారు, ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. డిసెంబర్ 5ని పెద్ద సినిమాతో పాటు చిన్నది వేద్దాం, ఇందులో ఏదో దమ్ము ఉంటేనే కదా వస్తారు అని చెప్పి నేను అనుకున్నా. ఈ డైరెక్టర్ వీళ్ళే అనుమానం పడ్డారు, వీళ్ళే భయపడ్డారు. అందుకని కంటెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, 2 గంటలు మంచి వినోదం ఇస్తుంది, ఈ సినిమా మీ అందరికి నచ్చుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని తపన ఉంది కాబట్టి మీడియా వారు కూడా నాతో కొంచెం సాయంగా ఉండి వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండేలా కాదు, ఈ సినిమా విడుదల హిట్ అయ్యేలా కొంచెం సహకరిస్తారని కోరుతూ, అలాగే నా సినిమాలో తెలియని విషయాన్ని మానసిక వికాస నిపుణులు ఎవరో కశ్యప్ గారు చెప్పారు, ఈ పాయింట్ పాటలో ఇంత అర్థం ఉంది అంటే మా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఈ పాటలో ఉన్నాయనుకున్నాం తప్ప ఇంత లోతుగా ఉంటదని నేను అనుకోలేదు. అలాగే పట్నాయక్ గారు వీళ్ళంతా కవులు రచయితలు కాబట్టి విశ్లేషించి బాగా చెప్పగలిగారు ఇందులో అర్థం. నేనంటే నిర్మాతగా అంతవరకు నుంచి చెప్పలేకపోయాను. వీళ్ళు చాలా థ్యాంక్స్ అండి, పట్నాయక్ గారు వచ్చి ఈ రోజు మాకు ఈ రిలీజ్ డేట్ రివీల్ చేసినందుకు. అలాగే కశ్యప్ గారు అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. నిర్మాతగా నాకు ఇది ఒక చాలా ఆనందమైన సమయం అండి. ఫిబ్రవరి 6వ తారీఖున మీరు అందరూ తప్పకుండా చూడండి సినిమా. మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వినయ్కి సో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, గోపాలకృష్ణ గారికి, వినేష్ గారికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా సారీ మాట్లాడబోదండి. మ్యూజిక్ చందు అండ్ రవి ఫస్ట్ అనగనగా మూవీ అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా తర్వాత ఈ సినిమాకి వీళ్ళు చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమా అంటే నేను ఈరోజు ఇంట్రోవర్ట్ మాట్లాడలేకపోతున్నాను. సినిమా ఫెబ్ 6 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా వశిష్ట, సినిమాలో లీలాని. ఫస్ట్లీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన పట్నాయక్ సార్ మీ సాంగ్స్ వింటూ పెరిగాం. తెలుగు ఫోక్ సాంగ్స్ వాస్ సంథింగ్ వి లిసన్డ్ వైల్ గ్రోయింగ్. సో ఈ రోజు మా డెబ్యూ మూవీకి సార్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. అలాగే
Jay Krishna garu and Kalyan garu, thank you for being here. And yeah, సినిమాకి వచ్చేసరికి టీజర్ కానీ సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వి గాట్ టు హియర్ ఒక రిఫ్రెషింగ్ స్టోరీ, ఫీల్ గుడ్ వైబ్, మలయాళం సినిమాలా అనిపిస్తుంది అని ఇప్పటిదాకైతే మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చింది. అండ్ సాంగ్స్ చందు గారు, రవి గారు హ్యావ్ లిటరలీ గివెన్ లైఫ్, లైక్ ఒక సోల్ ఇచ్చారు. చిదంబరం ప్రపంచం ఆల్రెడీ చాలా అందంగా కొత్తగా ఉంటది. ఆ ప్రపంచం has brightened up a lot more with Chandu and Ravi gar songs. And Chinnodi Gundalo song became even more special. Melody, it's sung by Karthik garu. And alage మొన్న వెళ్ళేదారిలోన సాంగ్ రిలీజ్ అయింది. నాకు వెళ్ళేదారిలోన సాంగ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ జస్ట్ రిమైండ్స్ ఆఫ్ వన్ వర్డ్, లైఫ్, జీవితం. అండ్ అలాంటి ఒక సాంగ్ కీరవాణి గారి వాయిస్, it literally gave life. Like, I'm just too happy that debut movie, Keeravani garu, Karthik garu, and a lot of big people from the industry have come in. And I think all of this is possible only because Gopal Krishna sir and Vinisha garu have believed in the cinema and they've brought in a lot of talents. So thank you so much, sir. Alage ఈ సినిమా మేము థియేటర్స్ కి తీసుకురావాలని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ సార్ గోపాల్ కృష్ణ సార్ కానీ వినీషా గారు మ్యామ్, దే బిలీవ్డ్ ఇన్ సినిమా, దే బిలీవ్డ్ ఇన్ ద టీమ్, అండ్ bringing it to theaters, it was only possible by Sri Chakras Entertainment. So thank you so much, sir, for that. And థియేటర్స్ కి వస్తున్నాం. సో ప్లీజ్ అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసి నచ్చితే ఒక మంచి వర్డ్ స్ప్రెడ్ చేయండి. వర్డ్ స్ప్రెడ్ చేయడం మేబీ మీకు ఒక, ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఫర్ అస్ యాజ్ అ టీమ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక వర్డ్ స్ప్రెడ్ అయిందంటే a lot more people will come in. So Feb 6th na సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అందరికీ నచ్చుతుందని కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంధ్య, విషింగ్ యూ ఆల్. హై టు ఆల్ ద మీడియా పీపుల్. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇలా చూడడం లైవ్ లో. సో యా, ఈ రోజు మా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. ఇట్స్ కమింగ్ ఆన్ Feb 6th టు యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఈ రోజంతా ఒక మ్యూజిక్ గురించి, సౌండ్ గురించి డిస్కషన్ వెళ్తుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు టాక్ మై ఒపీనియన్ టువర్డ్స్ ఇట్. సో ఫస్ట్లీ, సినిమాకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్, వీ ఆల్ నో దట్. సో దానికి ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు దొరికినప్పుడు సినిమా లెవెల్ ఖచ్చితంగా ఇంకొక 4-5 మెట్లు పైకి వెళ్తుంది. మా విషయంలో ఒక 100 మెట్లు పైకి వెళ్ళింది చందు రవి రావడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఇద్దరికి ఐ కాంట్ ఆస్క్ మోర్ దెన్ ఫర్ దిస్ అనుకుంటా. నా ఫస్ట్ సినిమాకే ఇంత మంచి పాటలు, అంటే ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి మ్యామ్, 3 సాంగ్స్ ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కార్తిక్ గారు వచ్చారండి ఈవెంట్ చేయడానికి. కార్తిక్ గారు ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కార్తిక్ ఎప్పుడన్నా మన సినిమాలో పాడరా అని. అది నా ఫస్ట్ సినిమాకే నెరవేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చందు అండ్ రవి ఫర్ దాట్ ఆల్సో. అండ్ ఆల్సో అదే నాకు పీక్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే, జనరల్ గానే హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్ ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు, నో ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం, లేదా ఆయన్ని టచ్ చేయడం, కలవడం, ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్. సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. సో అండ్ దెన్ కమింగ్ టు గెస్ట్ సార్ ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రివీలింగ్ అవర్ డేట్ టుడే. అండ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నేను ఈ సినిమాలో మెలకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో వాన వాన సాంగ్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్. ఈ ఇంటర్వ్యూలు అందరూ నన్ను అడుగుతున్నారు, ఎలా ప్రాక్టీస్ చేసావు, మెల్లగా ఎలా ప్రాక్టీస్ చేసావు అని. సో నేను మిమ్మల్ని అడగాలనుకుంటా సార్, మీరు అప్పుడు ఎలా చేశారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ టు నో దట్. అండ్ కళ్యాణ్ నాయక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
నేను కళ్యాణ్ అన్న కూడా అదే నేను చేసిన ఒక ప్రాజెక్ట్కి ఆయన మ్యూజిక్ చేశారు. అది చాలా బాగా వచ్చిందని వింటున్నాను కానీ అది లైవ్ లో చూడాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. జయ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ మోటివేషనల్ స్పీకర్, చాలా మంచి ఫిలాసఫీ చెప్పే వాళ్ళు ఉన్నారండి. అంటే వితౌట్ డీవియేటింగ్, ఒక ఎజెండా కానీ ఒక సైడ్ కానీ తీసుకోకుండా చాలా న్యూట్రల్ గా ఫిలాసఫీ చెప్పే వెరీ ఫ్యూ పీపుల్ లో మీరు ఒకరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాయో అలాంటి షార్ప్ మాటల్ని, అంతే ఇంపార్టెంట్ మాటల్ని పాటల్లో పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సో యా, సినిమా కమింగ్ ఆన్ Feb 6. ఇంకొక రెండు విషయాలు చెప్తా, డోంట్ టేక్ మచ్ టైం. ఒకటి, మనం ఎన్ని కళలన్నా కనొచ్చు, మనకి ఎన్ని డ్రీమ్స్ అన్న ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ జర్నీలో వస్తారు, అది చాలా నమ్ముతాను నేను. సో అలాంటి జర్నీలో వచ్చిన ద మోస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు. అంటే హీస్ లైక్ వెరీ డేరింగ్ పర్సన్ సార్. అంటే అంత అంత డేరింగ్ మరి ఇంకెక్కడ చూడమేమో. ఇట్స్ లైక్ మేము ఏదైనా ఒక మంచి సింగర్ ఉన్నారండి ఇట్లా అంటే, లేదు కార్తీక్ తెద్దాం అంటారు. లేదు మ్యూజిక్ వెళ్ళాలి అంటే, లేదు వీలు కావాలంటారు. ఆయన వచ్చిన తర్వాత మేము చూసిన సినిమా కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా చూసే ధోరణి అంటారు కదా, అది కంప్లీట్ గా ఎలివేట్ అయిపోయింది. సినిమాని నిజంగా ఒక చాలా పెద్ద పెద్ద ఏమంటారు, ఒక హై స్టాండర్డ్స్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు మీరు వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విజన్ కి మీ డేరింగ్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఈ సినిమా మీరంతా థియేటర్ లో ఎందుకు చూడాలి అంటే, వీ హ్యావ్ సో మెనీ రీజన్స్. మన టీం అందరూ మాట్లాడుతున్నారు. బట్ వన్ మోర్ మెయిన్ రీజన్ ఏంటంటే, మన హిట్ మెషిన్ వంశీ నందిపాటి గారు 2026 లో చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా మన శ్రీ చిదంబరం గారు. ఐ హోప్ అదే మీకు మంచి వాలిడేషన్ లాగా ఉండొచ్చు. సో యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ Feb 6. చాలా మంచి ఎమోషనల్ రైడ్ అండ్ చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. ఇంకా చాలా మాట్లాడాలండి సినిమా కోసం, బట్ టీజర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు విల్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ ఇటు నుంచి చూస్తున్నాను, బేసిక్లీ యూట్యూబ్ లో ఇలా చూస్తాం ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. గెస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు క్విక్ గా ఫినిష్ చేస్తున్నాను. మేము ఇవాళ అంటే మా టీం కానీ అందరం కానీ ఇవాళ ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఈ February 6th అనే డేట్ ఇలా పోస్ట్ మీద పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయన డేర్ చేయకపోయినా, ఆయన నమ్మకపోయినా మమ్మల్ని, వీ వుడెంట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్. సో దీనికి ఏమైనా క్రెడిట్ ఉంటే ఐ వుడ్, ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. హీఈస్ ద వన్ హూ బిలీవ్ విత్ us, హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ us. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యా, ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు దొరికిన 2 జెమ్స్ మా చందు, రవి, నాకు ఇంకా సొంత అన్నయ్య లాగా వీళ్ళిద్దరు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా 2 సాంగ్లు విన్నారు, ఇంకా 3 సాంగ్లు ఉంటాయి. ఈ జస్ట్ అంటే ఈ 3 సాంగ్లనే కాదు, ఐ రియలీ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ I want you to watch the film with the final mix. The final mix what they did. అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా ఏంటంటే, నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ, లేదంటే దీని ముందు చేసిన సాగు అనే ఒక ఫిల్మ్, ఎప్పుడు నా వర్క్ చూసుకొని నేను ఆడలేదు. నా వర్క్ చూస్తే నాకు కంప్లైంట్సే కనబడతాయి. ఫస్ట్ టైం మన ఫైనల్ మిక్స్ కొచ్చిలో నా ఫైనల్ మిక్స్ చూసుకొని నేను ఏడ్చాను. సో ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సౌండ్. సో యా, ప్లీజ్, మా February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. నేను చాలా కష్టపడి సినిమా తీసాం. ప్లీజ్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ సార్, మీ చేతుల్లో ఉంది. దిస్ ఈస్ ఎ వెరీ యంగ్ టీమ్. ప్లీజ్ సపోర్ట్ us సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినయ్, విషింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఎనర్జెటిక్ గా, ఎంత ఆస్పైరింగ్ గా మీరు అనిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ కళలో ఆనందం మాకు అనిపిస్తుంది. రియల్లీ గోపాలకృష్ణ గారు, అంత యంగ్ టీమ్ ని ఎంకరేజ్ చేస్తున్న మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వాళ్ళ ఆ జీల్ ఉంది, వాళ్ళ కసి ఉంది అనేటువంటిది మీరు కనిపెట్టి, until and unless a producer comes forward to such films, it can't happen. Congratulations. I don't have any questions, only congratulations and all the best to your team. We'll meet in future. Thank you. హీరో గారు, ఈ సాంగ్స్ అయితే మీకు ఏమనిపించిందండి? అంటే రోజు 2 సినిమాలు 3 సినిమాలు చూస్తారు మీరు, అవునండి, ఇవన్నీ వస్తుంటారు కదా, అవును, ఇంటర్వ్యూ చేస్తారు, అన్ని చూస్తుంటారు. ఒరిజినల్ గానే మేము సినిమా తీసాం, ఒరిజినల్ గా అన్ని మంచి పాటలు పెట్టాం. మీకు చూస్తే ఏమనిపించింది అసలు? చాలా, నేను మీరు అడిగారని చెప్పడం కదండి, ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఓకే, అంటే ఈ సినిమా మొత్తం విజువల్స్ అన్ని చూస్తుంటే కూడా ఒక
బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ స్మాల్ ప్రొపోన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు గిట్స్. అలా చిన్న చిన్న విషయాల్లోనే అందాలు, గొప్ప గొప్ప అందాలు ఉంటాయి అనేటువంటిది. అలాంటి బ్యూటీస్ ఎన్నోన్నో ఉన్నాయి ఈ టేకింగ్ లో కానీ ఇట్లా. ఆ డైరెక్టర్ చూస్తుంటే మైక్ అంత లేడు. కాదండి, ఈ సినిమా కథ నచ్చి పాయింట్ నచ్చి మనం దానికి ఎక్కడ తగ్గకుండా చేసుకొచ్చాం కదా. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, బాగా తీసారు అంటారు. మీ దగ్గర కరెక్ట్ గా ఉంటది న్యూస్ అది. ఫీల్ గుడ్ కంటెంట్ ఉందండి. మీరు డైలీ ఒకటి రెండు చూస్తారంటారు మీరు. అవును, కాబట్టి అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వెరీ గుడ్, చాలా మంచి బాగుందండి. ఆ ప్లజెంట్ ఫీలింగ్, ఆ ఫుల్ గిట్నెస్ అంతా చాలా బాగుంది. నేనైతే ఒకసారి అతనికి మైక్ ఇస్తే నువ్వు నీకు మైక్ తో పోలేదు కానీ ఒకసారి కన్ను ఎలా పెట్టావు ఒకసారి పెట్టి చూపించు. అంటే మీకు థియేటర్ లో చూస్తే ఎక్సైట్మెంట్ ఉంటది. బాగుంది, చాలా బాగుంది. చాలా కష్టం అది. ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్స్, వాట్ ఏ మ్యూజిక్, వాట్ ఏ ప్లజెంట్ మ్యూజిక్. ఖచ్చితంగా మన సినిమా గట్టిగా హిట్ అవుతుంది సార్. అప్పుడు సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా పెడతాం సార్. అప్పుడు మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. వంశీ గారు, సార్ సార్ చెప్పండి. హాయ్ సార్. హలో అండి. అంటే చాలా కష్టపడ్డారు మీరు, చూస్తేనే అర్థమవుతుంది సినిమా. ఆ పాట కూడా ఒకటి చాలా బాగుంది. మ్యూజిక్ ఇన్ఫాక్ట్ కీరవాణి గారి సాంగ్ కూడా లిరికల్ వాల్యూ చాలా బాగుంది. అవును సార్. February 6th కి వస్తున్నారు. బట్ ఒక ఫీలింగ్ ఏంటంటే డేట్ మంచిదని ఆలోచించుకున్నారు. బికాజ్ ఈ సంక్రాంతి సినిమాలు ఎక్స్టెండెడ్ రన్ ఉంది. వీటి వల్ల ఏంటంటే జనాలు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు బాగా. ఎందుకంటే చాలా మంది 2-3 సినిమాలు చూసి ఎక్కువ సినిమాలు కన్జ్యూమ్ చేసేసిన ఫీలింగ్ లో ఉన్నారు బయట. అంటే సార్ గ్యాప్ ఉంటే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రాలేదా? అదే సార్, ఆ క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చేంత ఇంకా నేను సీజన్ అవ్వలేదు సార్. మెచ్యూర్ వాళ్ళ ఫస్ట్ సినిమా నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ ఏంటంటే జనాల దగ్గరికి ఈ సినిమా ఇప్పుడు మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది జనాల దగ్గర దాకా తీసుకెళ్తే వచ్చి చూస్తారన్న నమ్మకం అయితే ఉంది సార్. దట్ ఓన్లీ ఐ కెన్ సే. అది చూసిన తర్వాత మరి అది ఎంత రేంజ్ కి వెళ్తుంది అన్నది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రత్నం గారు, మీరు సారీ సార్, అండ్ మీరు చాలా హెల్ప్ చేయాలి సార్ సినిమా జనాల దగ్గరికి వెళ్ళడానికి. అందరూ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయాలి, ముందే థ్యాంక్స్ చెప్పేసిన అడ్వాన్స్ గా. డైరెక్టర్ వినయ్ రత్నం. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. గ్లిమ్స్ చూసిన, సాంగ్స్ చూసిన ఒక మంచి వైబ్ కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ ఉంది. ఎస్పెషల్లీ అంటే కొంతమంది మనుషుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, అవి కప్పిపుచ్చుకొని లైఫ్ ని లీడ్ చేస్తుండొచ్చు, అది చూపించారు మీరు. సో మీకు పర్టికులర్ గా ఇన్స్పిరేషన్ గానీ మీరు చూసిన వ్యక్తుల నుంచి తీసుకున్న కథ అనుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు లైక్ ఈ స్టోరీ? అంటే అంటే వ్యక్తుల నుంచి కాదు, సిచ్యుయేషన్స్ నుంచి. అంటే ఎలాంటివి వచ్చినా నిలబడాలి అని. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఎలాంటి వచ్చినా లైక్ స్ట్రాంగ్ గా నిలబడి, అలా చాలా మంది. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. చాలా హర్డిల్స్ ఏం వచ్చినా సరే ఇవాళ థియేటర్ దాకా తీసుకొస్తున్నారు మా సినిమా. సో ఏం వచ్చినా సరే గివ్ అప్ ఇవ్వకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నిలబడ్డ పీపుల్ నాకు అఫ్ కోర్స్ దాని ఏమంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ ఇన్సెక్యూరిటీ దీన్ని ఎందుకు డీల్ చేద్దాం అనుకున్నాం అంటే ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే 99% ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ డీలింగ్ విత్ వన్ ఆర్ అదర్ ఇన్సెక్యూరిటీ. ఏదో ఒక ఇన్సెక్యూరిటీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రెషియస్ టైంని కోల్పోతున్నారు. సో అది రిలీజ్ అయ్యే టైంకి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. సో మనం ముందే మన వర్త్ ఏంటని తెలుసుకుంటే మన అద్దం ముందు నిలబడి అరే మనం బాగున్నాం రా అనుకుంటే చాలు, సగం గొడవలు ఉండవు. సో నా సినిమాతో అది చెప్దామని ట్రై చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ బ్రో. ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఆ కార్తిక్ సాంగ్ రిలీజ్ చేయగానే లూప్ మోడ్ లో విన్నాను, అది 2-3 days. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కీరవాణి గారు చాలా స్పెసిఫిక్ గా పాడుతుంటారు అదర్ సాంగ్స్, ఆయనవి కాకుండా చాలా లిమిటేషన్ గా పాడుతుంటారు. ఆయన ఎలా ఒప్పించారు ఏంటి, సిచ్యువేషన్ బట్టా లేదంటే? ఫస్ట్ టీం మాట్లాడినప్పుడు సాంగ్ పంపించమని అడిగారు. సో సాంగ్ పంపించిన తర్వాత సార్కి బాగా నచ్చిందని చెప్పారు. సో ఎవరు చేస్తున్నారు ఏంటిది అని చెప్పిన తర్వాత దెన్ ఇమీడియట్ గా ఒక డేట్ ఇచ్చి ఓకే రికార్డ్ చేద్దాం. సో వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ సాంగ్ రికార్డ్ చేసుకుని రాలేదు, ఒక డిస్కషన్ అయింది. ఒక 1 hour డిస్కషన్. ఏంటి మీరు సినిమా ఏంటి కథ ఏంటని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాడారు. లిరిక్స్ చాలా బాగున్నాయి. సో అది మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ చిన్న సినిమాలకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియోలో చాలా ఇంపార్టెంట్. అసలు కొన్ని పాటలు బయటకు వెళ్తేనే కొంచెం ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్, యూ డన్ ఏ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గోపాలకృష్ణారెడ్డి గారు, మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ అన్నారు కదా అఖండ సినిమాకి పోటీగా వద్దాము అని చెప్పి. బేసికలీ బాలయ్య సినిమా అంటే అందరూ టిప్పర్ లారీతో సమానం, దానికి ఎప్పుడు ఎదురెళ్ళకూడదని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే చెప్పారు. సో మీరు ఆ సినిమాకి పోటీ అంటే ఆ కంటెంట్ ఏ లెవెల్లో ఉంది? కంటెంట్ చాలా గొప్ప లెవెల్లో ఉందండి మాది. అంటే మేము నమ్మాం ఆయన సినిమా కంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఇంకో సినిమా ఏం రాదు, మీరు అన్నది కరెక్టే. కానీ మేము ఒకళ్ళు వచ్చామంటే ఏదో ఉంది ఇందులో అని చెప్పి చూస్తారు కదా.
మేము ₹100 సినిమా కదా, మరి ₹100 టికెట్ సినిమాయే. కాబట్టి దానికి స్తోమత ఉన్నోళ్ళు దానికి వస్తారు కదా! అలా వచ్చినా మాకు కొంచెం గుర్తుండిపోద్ది. ఆ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుండిపోద్ది. ఆ ఉద్దేశంతోటి అన్నాను అంతే. లేదా ఆయన ఎదురుకుండా మేము రాము. కాకపోతే మా దాంట్లో కొత్త వాళ్ళు తప్ప అన్ని రకాలుగా టెక్నికల్‌గా అన్ని కూడా సౌండ్ గానే చేసామండి. అదండి. అంటే బేసికల్లీ ఒక మూవీని ప్రొడ్యూస్ చేయాలంటే లాభం అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే కంటెంట్ అంతలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిందనుకోవచ్చా? ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్‌లు, ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు ఎవరికీ. సో, చిన్న సినిమా పైగా. సో, దాన్ని ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఏంటంటారు? రేపు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అంటే విలాటోళ్ళు వీళ్ళెప్పుడో 4, 5 సంవత్సరాల నుంచి కలగానే ఉన్నారు సినిమా చేయాలని. ఇటువంటి వాళ్ళైతేనే ఆ కళ నెరవేరుస్తారండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళు అంత అవైలబుల్‌గా ఉండడు. మనకు మాట వినరు. వాళ్ళు సినిమాలు అనుకున్నట్టు వాళ్ళు చేస్తారు. ఇది మేము అనుకుంటే మేము చేసే అవకాశం ఉంటదండి. వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటది. మాకు కూడా మా సినిమా మేము ఎలా కావాలో అలా చేసుకోగలుగుతాం. అందుకని ఇటు వీళ్ళలో నిలబడితే రెండో సినిమాకి మళ్ళీ రేపు పొద్దున్న నాకు పునాది అనమాట ఈళ్ళు. ఈ సినిమాలు ఎలాగున్నా తర్వాత సినిమాకి మళ్ళీ నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఇచ్చినోళ్ళు కాబట్టి ఆ విలువ నాకుంటదని అదొక ఆస్తి కింద పక్కన పెట్టుకుంటున్నాను. గ్రేట్. నేను చేసిన 5 సినిమాలు కూడా 5 కొత్త డైరెక్టర్లే. ఓకే. ఓకే. గ్రేట్. అదండి. అది కాన్సెప్ట్. మీరన్నది చాలా కరెక్ట్ క్వెషన్. ఎందుకంటే ఇంత కొత్త వాళ్ళతో మొదలు పెడుతుంటే చాలా మంది డిస్కరేజ్ చేశారు నన్ను. చేస్తే కొత్త వాళ్ళని మీరు మలయాళం వాళ్ళొస్తే చూస్తున్నాం మనం, తమిళం వాళ్ళొస్తే చూస్తున్నాం. మనోళ్ళంటే ఎందుకు నచ్చరు? ఇప్పుడు ఇప్పుడు అందరూ ఆహా! ఇప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారండి రేపొద్దున్న? అందరూ పెద్దోళ్ళే కావాలంటే ఇయాల 200 సినిమాలకి 190 సినిమాలు పోతున్నాయి. నిర్మాత అన్నోడు ఏమైపోతున్నాడో ఎవరికీ అడ్రెస్ తెలీదండి. చాలా మంది నేను చూశాను ప్రత్యక్షంగా. బాగా అది చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. ఇటు వీళ్ళని ఉద్ధరించాలి, మేము నిలబడాలి. అందుకని లాభం మాట ఎందుకు అదే అండి. నేను ఇప్పుడు ఒక మాట మీద ఉన్నాను. అదేనండి. అదండి. చాలా గొప్పగా ఇన్స్పిరేషనల్ గా మాట్లాడారండి మీరు. చిదంబరం గారు కూడా ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంటుందో, మీరు ఏ పాయింట్ మీద ఇన్స్పైర్ అయ్యి చేశారో ఈ సినిమా ఇప్పుడు మీ మాటల ద్వారా చాలా వరకు అంటే మీరు రీచ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా ఈవేళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. పెద్ద వాళ్ళు వస్తున్నారు. రెండో రోజు ఉండట్లేదు. గమనించండి. ఎస్ అండి. అప్పుడు టాలెంట్ తోటి శ్రమించి వచ్చినోడు ముందుకొచ్చే అవకాశం లేదా? గ్యారంటీ చాలా గొప్ప థాట్ అండి. ఆ! ఒక మహా రచయిత, ఆ! ఆయన పేరు ఇక్కడ స్టేజ్ మీద ముందు చెప్పాలి నేను. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారని ఆయన ఓ మాట రాశాడు. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం మాట అది. ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. ఆ! విన్నారా? అవునండి. మీరు అలా కాకుండా చాలా గొప్ప మాట, గోల్డెన్ వర్డ్స్ ఇండస్ట్రీ అంతా కూడా విని నేర్చుకుని అమలు చేయాల్సిన గొప్ప మాట చెప్పారు. మలయాళం సినిమాలు చూస్తున్నాం. అవునండి. మంజుమల్ బాయ్స్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నారు ఆఫీసుల్లో కూర్చుని. కానీ కొత్త కుర్రాళ్ళు కథల్ని తీసుకుని నిజంగా లాంగ్ లివ్ గోపాలకృష్ణారెడ్డి గారు, థాంక్ యూ. లాంగ్ లివ్. ఇప్పుడు ఇంకోటండి. ఈ పాత్ర ఇతను తప్ప ఇంకొకరిని ఊహించుకోగలమా? ఇప్పుడు ఇందాక ఎవరన్నా పట్నాయక్ గారు వచ్చారు. కళ్ళు కనబడడం అని పెట్టారు కదా! 'శ్రీనివాసుది' సినిమాలో. ఇప్పుడు ఇతను కన్ను పక్కకి పెట్టి చేశాడు. అలాగే పెద్ద హీరోతో మనం చేయించగలమా? చెప్పండి. అవసరమైతే చేస్తారు కానీ కొత్త కుర్రాడు చేయడం గ్రేట్. అది చేయరు. దానివల్ల అండి వీళ్ళకి నరాలు కూడా ఇబ్బంది వస్తాయి. తలపోటు అది వచ్చేస్తే అంటే ఎవరు చేయరు. ఈ మెల్లకన్ను పెట్టడం అన్నది మొట్టమొదట చిరంజీవుల సినిమాలో ఎన్టీ రామారావు క్లోజ్ ఫ్రేమ్ లో పెట్టారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూసుకోండి. అదే ఫస్ట్ ఎన్టీ రామారావు చేశారు అది, ఓకే. ఆ ఎక్స్పెరిమెంట్. నేను మీ మ్యూజిక్ డైరెక్టర్స్ బేసిక్ గా నేను చాలా అకార్డింగ్ టు ద మ్యూజికల్ సైన్స్ ఎంత స్టాండర్డ్ అంటే ఒక మహాదేవన్ గారు, ఒక రమేష్ నాయుడు గారు, ఒక ఇళరాజా గారు నిజంగా ఏమి స్టాండర్డ్ మెయింటైన్ చేశారండి. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్స్ గానీ, ఇంటర్లూడ్స్ గానీ నిజంగా ఎక్స్ట్రాడినరీ. నేను చాలా ఇన్వాలంటరీగా చప్పట్లు కొట్టాను పాట అయిపోగానే. యూ హ్యావ్ ఎ రియల్లీ ఎ లాంగ్ వే టు ట్రావెల్. రియల్లీ ఐ అప్రిషియేటింగ్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ థాంక్ యూ. డైరెక్టర్ గా యూఆర్ స్టిల్ సో, నువ్వు ఎలా ఉన్నావంటే అడాల్సెంట్ ఏజ్ లో ఉన్నట్టుగా ఉన్నావు. అండ్ అదే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. మిమ్మల్ని క్వశ్చన్లు వేసి నేను ఐ డోంట్ పేనలైజ్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ టెండర్ ఆల్ మై విషెస్ టు హోల్ ద టీమ్. మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మీడియా తరఫున మేము ఉన్నామని మాత్రం ఒక్క మాట గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ. వినయ్ అలాగా నిజంగా నాకు ఈ ఎమెచ్యూరిస్ బాయ్స్ చేసినటువంటి మెచ్యూరిటీ సినిమా అనమాట. ఆ పిల్లని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అలాగే యువర్ సెలెక్షన్ ఆఫ్ ద హీరోయిన్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని ఇది చేస్తూ ఆ అమ్మాయిని అంత నేటివిటీ కానీ, ఏ పేరమ్మా? సంధ్య. చాలా బాగుంది. ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఎ వండర్ఫుల్
native feeling, wonderful feel good feeling. All the best to all of you. We take a leave. Thank you. సార్ యా సార్, ఇది టైటిల్ ఏంటండి? శ్రీ చిదంబరం గారు ఇక్కడ అంటే మనశంకర వరప్రసాద్ గారు లాగా అలా పెట్టారా ఏంటి టైటిల్? అంత రెస్పెక్టబుల్ గా పెట్టారు యా పేరు. సో యా బేసికలీ మేము వీడిని కూడా చిదంబరం అని పిలుస్తారు. మీరు టీజర్ చూసుంటే బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీరు సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి వీడి మీద మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో అందుకు శ్రీ చిదంబరం అని ఫస్ట్ పెట్టాం. మా సార్ శ్రీ పెట్టమన్నారు. సో వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ క్యారెక్టర్ కి అని చెప్పి శ్రీ చిదంబరం పెట్టాం. రీసెంట్ గా సినిమా చూసుకున్న తర్వాత మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగి శ్రీ చిదంబరం గారు పెట్టాం. అండ్ అలాగే బాస్ గారి ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. యా కింద పండగ రావట్లేదని పెట్టాల్సింది. పండగ తర్వాత వస్తున్నాం. సార్, మీరు 5 సినిమాలు చేశారు, కొత్త వాళ్ళతోనే చేశారు అన్నారు అండి. కొంచెం అంటే ఫీల్ గుడ్ సినిమాలు కథలనే మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తారా? మీరు తిరుమాణిక్యం అనే సినిమాకి కూడా ప్రొడ్యూసర్. అవునండి. అసలు ఏంటి అంటే మీ సెలక్షన్ ఆఫ్ కథలు ఎట్లా? అది కథ అంటే నాకు నచ్చి కథ పాయింట్ నచ్చండి. వాళ్ళు తీసే వాళ్ళలో ఏదన్నా క్వాలిటీ ఉంటే, కొంచెం నిజాయితీ ఉంటే ఫస్ట్ ముందుకెళ్తానండి. మీరు అన్నది ఇప్పుడు ఈ కథలన్నీ కూడా ఒక 5-6 చూసిందే. అంటే ఎవరో నచ్చకపోతే నేను లాస్ట్ నేను చేస్తున్నాను ఇవి. ఇప్పుడు కా సినిమా అనివ్వండి, యశోద అనివ్వండి. ఈ తిరిగి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగి నేను అది ఎక్కడో చిన్న నమ్మకం పుడుతుంది. అది నేను గొప్పగా అంత తెలివిగా నేను సినిమాలు ఎక్కువ చూడను. కాకపోతే అది చేసేవాడు కరెక్ట్‌గా చేయగలడా లేదా అని చూస్తానండి నేను. అంటే కథ బాగా తెరకెక్కించాలి. ఇప్పుడు కథ పాయింట్ చెప్తారు. దానికి తగ్గ ఆర్టిస్ట్‌ని పెట్టాలి. అక్కడ ఈ వాల్యూస్ నిలబడాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి. అన్ని నిలబెట్టాలి. చాలా మంది చెప్పింది కూడా తర్వాత మేకింగ్‌లో ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మార్చేస్తుంటారు మధ్యలో. అందుకని స్క్రిప్ట్ అది చూసుకొని కరెక్ట్‌గా ఉంటే, మనిషి కరెక్ట్‌గా ఉంటే పని అవుతదండి. మన మహేష్ బాబు గారి పోతులో నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా? బుల్లెట్ వదులుతానంటే చూసారా అలాగా? మనిషి కరెక్ట్‌గా ఉంటే నేను మాత్రం దేనికైనా రిస్క్ చేస్తాను. వంశీ గారు, మీరేంటండి ఇది? మీ యాక్టింగ్ జర్నీ ఏంటి? ఈ సినిమాతోనేనా? ఇంతకుముందు చేశారా? ఈ సినిమా అంటే పర్టికులర్‌గా చాలా ఛాలెంజింగ్ రోల్ కదా! ఎలా వచ్చారు ఈ సినిమాలోకి మీరు? అంటే యాక్టింగ్ జర్నీ అంటే సార్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంజినీరింగ్ డేస్ నుంచి, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్సే సార్. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఊర్లో. అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వీడు నేను కలిసే చేసాం. హి ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి. ఇంజినీరింగ్ అంతా షార్ట్ ఫిల్మ్, తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ కొన్ని చేసాము. అంటే లెవెల్ అప్ చేసుకుంటూ, స్కేల్ అప్ చేసుకుంటూ సినిమాలు చూసి నేర్చుకోవడం సార్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. అండ్ ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశానా అంటే అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత 'పుష్ప 2లో ఒక చిన్న రోల్ చేశాను సార్. మంచి డైలాగ్ పడింది నాకు. తర్వాత మేము చేసిన 'ఇండిపెండెంట్ సాగు'కి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఈ రెండే నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఒక వెబ్ సిరీస్ చేశానండి. మన 'చాయ్ బిస్కెట్' వాళ్ళ ప్రొడక్షన్‌లో. అందులో కూడా గోదావరి కుర్రడే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మంచి రోల్ అది. అది ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుస్తది. అంతే సార్, ఇవే ఎక్స్‌పీరియన్స్‌లు. తర్వాత నా ఫస్ట్ పెద్ద సినిమాతో ఐయామ్ కమింగ్. అంటే మీరు చిదంబరంగానే ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారా? యెస్ సార్. ఐ వుడ్ లవ్ టు గెస్ సార్. ఎవరికి దొరుకుతదండి ఇలాంటి ఛాన్స్? అంటే ఎవరి జర్నీ తీసుకున్నా కొత్తగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకొచ్చింది ఒక మాట్లాడుకునే థింగ్ అనుకుంటే, ఎవరి జర్నీ తీసుకున్నా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మ్యాజికల్ జర్నీయే అది. ఇప్పుడు మన 'నవీన్ పోలిశెట్టి' అన్నది తీసుకున్నా, 'సుహాస్' అన్నది తీసుకున్నా, ఎవరిదన్నా ఆళ్ళదొక వే అసలు ఇలా కూడా అవుద్దా అన్నట్టే ఉంటది. 'విజయ్ సేతుపతి' గారిది తీసుకున్నా. అట్లా నాకిలా కుదిరింది. ఐయామ్ సో హ్యాపీ అండ్ ఇంతకన్నా పెద్దది ఫస్ట్ సినిమా లాంచ్ నేను అడగలేను. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అంతే. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. డైరెక్టర్ వినయరత్నం గారు. మీరు బేసికల్లీ ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక హీరోని ఒక కటౌట్ లెవెల్‌లో చూపించాలనుకుంటారు. బట్ మీ ఫస్ట్ మూవీలోనే ఒక హీరోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఒక పర్సన్‌గా చూపించబోతున్నారు. సో దానివల్ల సినిమాకి ఎంత వరకు ప్లస్ అవుతుందనుకుంటున్నారు? బేసికలీ సినిమాకి చాలా ప్లస్ అవుద్దండి. ఎందుకంటే దానికి రీజన్ ఏం లేదండి. బేసికలీ మనకి హీరోలు అంటే ఇలా చూడడం అలవాటు కదా! జనరల్ మన రియల్ లైఫ్‌లో హీరోలు మన ఫాదర్స్, మన అన్నయ్యలు, లేదంటే మన అమ్మ, మన చెల్లి, మన అక్క, మన గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మన ఐ లెవెల్‌లోనే ఉంటారు. సో, వాళ్ళందరికీ చాలా ఫ్లాస్ ఉంటాయి. సో, నా వరకు రియల్ హీరోస్ అంటే నా వరకు చిదంబరం గాడు రియల్ హీరో. సో, వాడిని అలాగే చూపించాలి అని చెప్పేసి తీసుకున్నాను కదా! వాడికి ఒక ఫ్లా ఉంది. వాడు ఎలా ఓవర్‌కమ్ చేశాడు. మనందరూ కూడా జీవితంలో చాలా ఫ్లాస్ ఉంటాయి. చాలా తప్పులు చేస్తాం, లేదా చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ ఏదో టైంలో రిలీజ్ అవుతాం కదా! సో, అలాంటి ఒక నార్మల్ సాదా సీదా హీరో చిదంబరం గాడు. యాహ్! ప్రొడ్యూసర్ గారు. 'వంశీ నందిబాటి' గారు రీసెంట్‌గా ఏది పట్టుకున్న హిట్ అవుతుంది కదా! సో ఆ ఉద్దేశంతో ఆయన మీరు ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చారా? ముందు నుంచి ఉన్నారా? ముందు నుంచి ఉన్నారండి. అది మాకు కొంచెం బంధువు అవుతారాయన.
సినిమాకి ఆయనే చేశారు. తర్వాత ఏదైనా చేసేటప్పుడు ఆయనతో సంప్రదిస్తుంటాను. ఇలా చేస్తున్నామని. ఆయన ఈ కథ దీన్ని ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేసి పెట్టారండి. మొత్తం అందుకని రిలీజ్‌కి ఆయన. తర్వాత యూఎస్‌ఎన్ పృథ్వీ గారు ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమా. ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ అదే చేస్తామని చెప్పి ముందుకొచ్చారండి. అయితే అందుకని బన్నీ వాసు గారు, వంశీనంది భట్ గారు కలిసి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా! ఇప్పుడు ఆయన తప్పించేసారా? అది నాకు తెలీదండి. నాకు ఈయన పరిచయం బాదు మీరు ఇలా అదే ఆ విషయం నాకు తెలదు. కలిపి ఉండొచ్చేమో మరి చెప్పలేం. గోపాలకృష్ణ గారు. సార్ యాక్చువల్లీ కంటెంట్ చాలా బాగుంది. మీరు తీసుకొచ్చే ప్రతి కంటెంట్ బావుంటదని మీరొక ఐకాన్ లాగా మారుతూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి 6న చాలా సినిమాలున్నాయి. రాబోతున్నాయి. అండ్ థియేటర్స్ అవి ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు? అండ్ ఆ సినిమాలకి మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారి సినిమాతోటే సై అంటే సై కాంపిటీషన్‌కెళ్ళిపోదాం అన్న మీరు, కాంపిటీషన్ ఎలా ఫేస్ చేస్తారని అడగను గానీ, థియేటర్స్‌ని ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నారు? అండ్ దాని గురించి ఎలాంటి ఒక ఆలోచన చేశారంటే ఏం చెప్తారు? థియేటర్‌లో అయితే ఇస్తారండి. ఇస్తారు. అంటే ఈయన వంశీ గారు ఉన్నారు కదా! నందిపేట. మేము కార్ రిలీజ్ అప్పుడే అమరాను, లక్కీ భాస్కర్ 2 ఉన్నా కూడా మాకు థియేటర్‌లు ఇచ్చారండి. ఫస్ట్ రోజు కొంచెం షోలు హౌస్‌ఫుల్ అయితే ఆటోమేటిక్‌గా కొన్ని వచ్చేస్తాయండి. ఈ ఎక్కువ సినిమాలు ఉంటేనే బాగుంటదండి అసల. ఎక్కువ సినిమాల్లో మీ సినిమా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చందు ఆర్ రవి ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. 5 పాటలున్నాయన్నారు ఆయన. సో, అవునండి. ఆల్రెడీ 2 సర్ప్రైజ్‌లు మాకిచ్చేసారు. అవును. ఇంకా 3 సర్ప్రైజ్‌లేమన్నా అవును. ఉన్నాయా? ప్లాన్ చేసారా? డెఫినెట్‌గా ఉన్నాయండి. అంటే ఎవరిదన్నా ఒకరిదన్నా రివీల్ చేస్తారా ఎవరితో? పాట పాడి రివీలా? చెక్. హ్మ్. పాట పాడి రివీల్ చేయమంటున్నారు. అహా! లేదండి. ఎవరితో అన్నా పాడిస్తున్నారేంటంటే ఇప్పుడు కీరవాణి గారితోటి పాడిచ్చారు. కార్తిక్ గారితోటి పాడిచ్చారు. అలా ఇంకెవరున్నారు? మిగతా సర్ప్రైజ్ ఏదన్నా అదొకటి రివీల్ చేస్తారా? ఇంకెవరితో లేదండి. పాడిస్ మిగతా 3 సాంగ్స్ అందరూ కొత్త వాళ్ళు పాడారు. ఓకే. చాలా టాలెంటెడ్. ఇక్కడ నరసింహ అన్న ఉంటారు. నరసింహ అన్న, రాజశేఖర్ అని చెప్పి ఉంటారు. బ్రిలియంట్‌గా పాడారండి. మిస్సింగ్ సాంగ్ అని ఉంటది. ఐ థింక్ థియేటర్‌లో మేము కొచ్చిలో చూసాం. చూసినప్పుడు మేమేనా చేసింది ఈ సాంగ్ అన్నట్టు అసలు ఆ వెయిటేజ్ నరసింహ అన్న సాంగ్, రాజశేఖర్ పాడిన సాంగ్ చాలా బా వచ్చినియి. కొత్త వాళ్ళనే గాని ఆ వెయిట్ తెలుస్తది వాయిస్‌లో. ఐ థింక్ మీకది నచ్చుతది ఆ మిస్సింగ్ సాంగ్ అనేది. ఓకే. అది హోప్ మీరు టు సీ. థియేటర్ నుంచి విజువల్స్ చూసిన తర్వాత సాంగ్స్ ఎక్కుతాయి డెఫినెట్‌గా. ఆ! తర్వాత ఇంటర్ లూప్‌లో. అండ్ క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి రెజల్యూషన్ సాంగ్ దట్ ఈస్ సంగ్ బై కృష్ణ తేజస్వి. ఐ థింక్ యూ గైస్ నో. కృష్ణ తేజస్వి అని లక్కీ భాస్కర్‌లో సాంగ్స్ పాడారు. ఆల్ ద వెరీ చాలా బెస్ట్ అండి. మీ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ చాలా మందున్నారు. హోపింగ్ టు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నా. థాంక్ యూ అండి. సో వినయ్ బ్రో మీకే క్వశ్చన్. హాయ్ బ్రో. సో టీజర్ గాని ఇప్పుడు ఆల్మోస్ట్ బజ్ అయితే బాగుంది. లైక్ చాలా ప్లెజెంట్ ఫిల్మ్ ఇప్పటి వరకు థ్యాంక్ యూ. వచ్చిన థ్యాంక్ కాంటెంట్ అంతా కూడా చాలా బాగుంది. సో యాజ్ ఎ డెబ్యూ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ కొన్ని హర్డిల్స్ అనేవి ఫేస్ చేస్తూ అవును. ఉంటారు. అందరికీ ఉంటది. అవును. అండ్ ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. అవును. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ హిమ్? అంటే ఎనీ రిస్ట్రిక్షన్స్ లైక్ మన లే సినిమా మనం ఒక లెవెల్ అనుకుంటాం. ఆన్ పేపర్ మీద పెట్టింది అవును. విజువలైజింగ్ కూడా చాలా అవును. గ్రాండియర్ గా ఉంటది. అవును. బట్ మేకింగ్ ప్రాసెస్ లో బడ్జెట్ వైస్ కావచ్చు ఇవన్నీ ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంది? అసల యూ హావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్? రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో. హ్యూజ్ సపోర్ట్. బేసికల్లీ నేను ఎక్స్ అని ఎళ్తే నాకు 5x ఇచ్చారు వీళ్ళు. సో, ఓకే. సార్ వాళ్ళు ఇప్పుడు మేమేసుకున్న బడ్జెట్, మేము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్న బడ్జెట్‌లు ఇయన్నీ అసలు వేరే. కానీ సార్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత వినీషా గారు మా ప్రొడ్యూసర్స్ వినీషా గారు, సార్ ఎంటర్ అయిన తర్వాత అసలు మాకు ఇమ్మెన్స్ ఫ్రీడమ్ అండ్ ఇమ్మెన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. దట్స్ వై మీరు ఇప్పుడు టీజర్ చూసినా, సాంగ్స్ చూసినా అంటే కార్తిక్, కీరవాణి గారు వీళ్ళందరూ ఎలా వస్తున్నారంటే బికాస్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్‌కున్న క్వాలిటీకి, ఆ వాల్యూస్‌కి అండ్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి సో, మీరది స్క్రీన్ మీద చూడొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో. ఇమ్మెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇమ్మెన్స్ అసలు ప్రొడక్షన్ నుంచి అసలు దాన్నేమంటారు జీరో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ఫుల్ సపోర్ట్ అసల. ఓకే. యాహ్! అందుకే ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఇదే స్టోరీ మీరు ఆల్మోస్ట్ చాలా మంది ప్రొడ్యూసర్స్ కి యాహ్! వీళ్ళందరికీ యాహ్! ఎక్స్‌ప్లెయిన్ యాహ్! చేసి యాహ్! ఉంటారు. అండ్ సమ్‌వేర్ హీరో వేరే వాళ్ళు పెట్టొచ్చు అవును. కదా! అవును. కథ ఇచ్చేయొచ్చు అవును. కదా! అని అవును. చెప్పి అవును. ఉంటారు. బట్ అది జరగలేదు. అందుకే మా సార్‌ని చాలా గట్స్ ఉన్న సార్ అంటున్నా. ఎందుకంటే అదే చాలా మంది దగ్గరికెళ్ళినా కొత్త వాళ్ళు గదా! వేరే వాళ్ళని పెడదాం అంటే ఈ కథని ఇలాగే ఇందాక మా సార్ అన్నట్టు ఈ కథలో తననే ఇమాజిన్ చేసుకోగలం. సో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్. సో, అది మా ప్రొడ్యూసర్స్‌కి వినీషా గారికి, సార్‌కి ఉంది. సో, దట్స్ వై వి ఆర్ హియర్. ఓకే. యాహ్! ప్రొడ్యూసర్ గారు మీకు. అంటే ఆయన చెప్తున్నారు కదండీ లైక్ 5x బడ్జెట్ ఇచ్చారండి. ఒక అమౌంట్ అనుకునొచ్చి దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇచ్చారంటున్నారు. అంటే ఎట్లా సార్? అంటే ఒక తీసినప్పుడు ఆయన కిరణ్ గారికి ఒక మార్కెట్ ఉంది. అండ్ వీళ్ళంతా కొత్తోళ్ళు. వీళ్ళ మీద పెట్టినప్పుడు రిటర్న్స్ వస్తాయా రావా అని చెప్పి కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మీరేం ఆలోచించారు సార్ అప్పుడు పర్టిక్యులర్ ఆ టైంలో? అంటే అంత బడ్జెట్ పెట్టేటప్పుడు?
వీళ్ళు బడ్జెట్ వేసుకొస్తే ఆ బడ్జెట్ అయితే వీళ్ళు ఇక్కడ దాకా రారండి. వాళ్ళు వేసింది అయితే సినిమా కూడా పూర్తి అవదు. అంటే వీళ్ళకి ఏది కథ రాసుకోవటం వచ్చి కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అది ఆర్థిక క్రమశిక్షణ అనేది తెలియదు వీళ్ళకి. అది ఆ 50 అదే వాళ్ళు అనుకున్న అమౌంట్ లో కానీ పెడితే ఎన్నో ఒక 30% కూడా అవదమో సినిమా నాకు తెలిసి. నేను కూడా ఆ రోజు ఊహించింది ఇది అవ్వదు, ఇది ఇంత అవుతుంది అనుకున్నాను. అనుకుని దీనికి చెవులు కళ్ళు బాగా పనిచేయాలి సినిమాకి, కొత్త వాళ్ళు కదా అని చెప్పి దాని మీద దృష్టి పెట్టినాను. విజువల్స్ కానీ సంగీతం కానీ సాహిత్యం చాలా బాగుంటుంది పాటలు. ఇందులో ఒక ఫిలాసఫీతో రన్ అవుతుంటది. అన్ని నేను ఏర్పాటు చేశాను నేను. లేకపోతే వాళ్ళు ముందుకు రాలేరండి. వాళ్ళ ప్లాన్ అయితే కథ రాత వరకు ఓకే, కానీ నేను ఇందాక చెప్పాను కదా ప్రజెంటేషన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ తెర వరకు తీసుకొస్తాం చాలా కష్టం అండి. అందరూ కలగంటారు డబ్బులు లేకుండా, కానీ డబ్బులతో కలగని ఆ కథలు అవ్వకుండా చూసుకోవాల్సిన నిర్మాత. అదే. అందుకని నా ప్రయత్నం అయితే గట్టిగా చేశానండి ఆ విషయం. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ కి పెద్ద హిట్ అవ్వాలి February 6th అని కోరుకుంటున్నాను. వంశీ గారు హాయ్. హాయ్ బ్రో హాయ్. సో అట్లా పెట్టడం అనేది చాలా కష్టం. అది యాక్చువల్లీ అది 2 ఐ తీసుకురావడం ఈజీ కానీ 1 ఐ తీసుకురావడం చాలా కష్టం. సో అది తీసుకొచ్చినప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం లాంటిది ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆల్ ఓకేనా? అంటే ఎన్ని ఇయర్స్ అని కదనా, అంటే ఈ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంది, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకున్న పాయింట్. ఆ పాయింట్ అనుకున్నప్పటి నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆన్ అండ్ ఆఫ్ గా అట్లా ఇయర్స్ లాంగ్, ఈ 5-6 ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా ప్రాక్టీస్ చేస్తున్నా, బికాస్ ఐ న్యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని. సో అట్లా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి చిన్న అదే ఇప్పుడు అవన్నీ కాదు. మన మన వర్క్ చూసి చాలా మంది అమేజ్ అవుతారు. ఇప్పుడు Feb 6th డైరెక్షన్ గానీ, యాక్టింగ్ గానీ, ఇంకా అన్ని క్రాఫ్ట్స్. అప్పుడు పీపుల్ విల్ గెట్ క్యూరియస్ టు నో. అప్పుడు ఇంకా బాగా మాట్లాడి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడైతే దే విల్ హ్యావ్ ఎ రీజన్ టు వాచ్. థ్యాంక్ వినయ్ యూ అన్న. గారు. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కానీ, మూవీకి సంబంధించిన కంటెంట్ ఏది రిలీజ్ అయినా బాగా వెళ్తోంది. థ్యాంక్ యూ. బట్ యాజ్ ఎ యంగ్ డైరెక్టర్‌గా ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరూ ఏంటి అనంటే, ఒకప్పుడు స్క్రీన్ ప్లే మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఎలా ఉండాలని వాళ్ళకి వాళ్ళే రాసేసుకుంటున్నారు. అవును. కాబట్టి స్క్రీన్ ప్లేకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ హూ ఈస్ ఎ ఇన్‌స్పిరేషన్ టు యూ? నాకు రాజమౌళి గారండి. ఓకే. సూపర్. మరి ఆ! చిదంబరం గారికి ఎలాంటి అంటే లైక్ ప్రికాషన్స్ తీసుకున్నారు ఫర్ లేదు. స్క్రీన్ ప్లే గాని? మీకు సినిమా మీరు సినిమా కనెక్ట్ అయ్యాక, సినిమా స్టార్ట్ అయ్యి, మీరు సినిమా కనెక్ట్ అయ్యాక మీకు అసలు బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే అట్లా సాలిడ్‌గా ఉంటది. యూ డోంట్ హావ్ టు వరీ. మీరొచ్చి కూర్చోండి. February 6 మీకు మంచి సినిమా చూపించి పంపించే బాధ్యత నాది. యాహ్! అంటే కంటెంట్ మొత్తం చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చాలా వరకు మలయాళం టచ్ అనేది కనిపిస్తుంది. అవును. అంటే ఆ ఫ్లేవర్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, ఈవెన్ దో హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అవును. కూడా అవును. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అలానే కనిపిస్తుంది. ఎక్కువ మలయాళం మూవీస్ ఇష్టమా అండి మీకు? అలానేం ఆ కాదు. జానరాలో ఉన్న వేరెవర్ దేర్ ఈస్ గుడ్ కంటెంట్, మేము యాస్ ఎ ఫిల్మ్ మేకర్స్ మేము సినిమాలు చూసే సినిమాలు నేర్చుకున్నాం. నేను ఎస్పెషల్లీ నేను ఫిల్మ్ స్కూల్‌కెళ్ళలేదు, ఎక్కడికెళ్ళలేదు. సో వేరెవర్ మన తెలుగు సినిమాలు కానీ, మలయాళం సినిమా కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఎక్కడ మంచి సినిమాలుంటే అక్కడ చూసి నేర్చుకున్నాం. రైటింగ్ గాని, ఎవ్రీథింగ్. సో మలయాళం సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా తీసామంటే కాదండి. అది ఎందుకంటే లైక్ అలా అవ్వదిది. మేబీ ఇది మన దాన్నేమంటారు, మన ఆంధ్రప్రదేశ్‌లో మన మనుషుల కథిది. మన తెలుగు వాళ్ళ కథిది. సో ఇదేమి దేర్ ఈస్ నథింగ్ టు డూ విత్ మలయాళం యాస్ ఆఫ్ నౌ. అంటే దానికేం సంబంధం లేదు. ఓకే. వంశీ గారు. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ అండి. సో వెరీ టఫ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అవును. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ ద డెబ్యూ ఫర్ యూ రైట్? అవునండి. యాహ్! యాహ్! సో డెబ్యూ మూవీని రావడం అండ్ దట్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయడం. చాలా వరకు కొన్ని నైట్ షాట్స్ చేసినప్పుడు కూడా మీరు గాగల్స్ పెట్టుకొని చేయడం జరిగింది. సో ఆ షూటింగ్ టైమ్‌లో ఎలాంటి అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బికాజ్ అలా మెల్లకన్ను పెట్టి ఒక 2 మినిట్స్ ఉంటేనే వెరీ డిఫికల్ట్. డే టైమ్ అంటే మేనేజ్ చేయొచ్చండి. నైట్ టైమ్ గాగల్స్ పెట్టుకొని ఎలా చేశారు? అంటే ఆ షూట్‌లో నేను ఆ స్పెక్స్ పెట్టుకున్న ఛాలెంజెస్ మీదే మనం ఒక పాడ్‌కాస్ట్ చేసుకుంటే గంటన్నర మాట్లాడుకోవచ్చు. బట్ జస్ట్ మీకు కొంచెం ఒక చిన్న ఇన్సైడర్ ఇస్తా. ఏంటంటే నైట్, మార్నింగ్ అంటున్నారు కదా! నాకు ఆ డిఫరెన్స్ ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే కళ్ళజోడు పెడతారా? కళ్ళజోడు పెట్టిన తర్వాత దాని మీద డల్లింగ్ స్ప్రే కొట్టేస్తాడు మా అక్షయ్. ఎందుకంటే ఆయనకి కెమెరాలో కెమెరా రిఫ్లెక్షన్ కనపడకూడదు కెమెరాలో. సో నాకు పగలకి, రాత్రికి తేడా లేదు. ఒక థిక్ డార్క్ గ్లాసెస్‌లోనే ఇంకా కెమెరా దగ్గరికి క్లోజ్ రేంజ్‌కి వచ్చిందనుకో, దెన్ ఐ హావ్ టు మెయింటైన్ ద స్క్వింట్ ఆల్సో. ఇప్పుడు ఇలా లెగిసొచ్చి మీతో మాట్లాడి సెకండ్ ఇచ్చి వచ్చి కూర్చొని షాట్ ఉందంటే ఐ హావ్ టు ప్రాక్టీస్ దిస్ హోల్ పాత్. బిజినెస్ అంతా నేను గుర్తుపెట్టుకోవాలి.
కెమెరా ఫాలో అయితే ఫాలో, స్టాటిక్ అయితే స్టాటిక్ అట్లా అట్లా ఫాలో అయ్యి చాలా అట్లా ఏదో చిన్నగా కింద కనపడుతుంటది. దాన్ని చూస్తూ అట్లా వచ్చి చేసేసి మళ్ళీ ఇందులోనే న్యూయాన్స్‌లు, బిజినెస్‌లు, డైలాగ్‌లు, ఎమోషను అన్నీ. సో, మంచి ఎక్సైటింగ్ ప్రాసెస్. నాకు యాస్ ఎన్ యాక్టర్ నాకు చాలా కిక్ ఇచ్చింది అది. యాహ్! ఓకే. అండ్ ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరి పెయిర్ చాలా బావుందండి. క్యూట్‌గా ఉంది. ఆ ఇన్నోసెన్స్ అనేది తెలుస్తోంది. అండ్ మీరు కూడా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. చేశారు. థ్యాంక్ యూ. హోప్ ఫెబ్ 6థ్‌న ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యి మరిన్ని మూవీస్ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వినయ్ గారు సార్, క్లిప్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ సాంగ్ చూసినప్పుడు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. సో ఇటువంటి సబ్జెక్ట్ చేసినప్పుడు ఒక జనరల్ లైఫ్స్ ఉంటాయి, ఇట్లాంటి చూసే వాళ్ళకి ఉంటాయి, లైఫ్ లో ఉంటాయి. వాళ్ళు సబ్జెక్ట్ ని మీరు చూపించాలంటే ఫోకస్ ఎప్పుడు అనిపించింది ఈ సబ్జెక్ట్ ని ఆడియన్స్ చూపించాలని? అంటే నాకేమంత ట్రామా లేదండి. కానీ థింగ్ ఏంటంటే బేసికలీ అదే ఒక ఇన్‌సెక్యూర్ పర్సన్ మీద స్టోరీ రాస్తే ఒక రే ఆఫ్ హోప్ లా అయితది అన్న అజెండాతో రాసింది. కానీ ఇది ప్రాపర్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక లవ్ స్టోరీ ఇయన్నీ ఉండే సినిమా. ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఏమి ఉండదు సినిమాలో. యాహ్! ప్రాపర్ ఎంటర్‌టైనర్. మీకు నచ్చుతది. యాహ్! ఓకే. యాహ్! హీరో గారు అసలు స్క్వింట్ ఐ అనేది చాలా కొంచెంసేపు అంటే హెడేక్ వచ్చేస్తుంది. అవును కొన్ని సార్. ఒక వాడి వీడి మూవీలో కూడా చేశారు విశాల్. విశాల్ గారు చేశారు. ఆయన తర్వాత ఆయన కూడా సంథింగ్ సర్జరీ చేశారు. అవును సార్. సో ఒక స్క్వింట్ ఐ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, కళ్ళజోడు పెట్టడం ఓకే, మనం డ్రామా చేయొచ్చు, కానీ కళ్ళజోడు తీసి చేయాలి. అవును సో సార్. ఆ ప్రాసెస్ ఏంటి? ట్రాన్స్లేటింగ్ ఫేస్ ని మీరు అట్లా అంటే ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా, ఇలా కళ్ళు మాట ఫోకస్ చేయడం అంటే ఫేస్ కూడా దాని తగ్గట్టుకు మారాలి. అవును సో సార్. అది ఎట్లా చేశారు? ప్రాసెస్ ఏంటి? అదే ఎట్లా అంటే చాలా లేయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటది సార్. అది నేను ఇలా వన్ క్వెషన్‌లో చెప్పలేను. బట్ ఒకటి చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఇప్పుడు కెమెరా పెడతారా? కెమెరా పెట్టినప్పుడు ఐ యూజ్డ్ టు ఆస్క్ కెమెరా అసిస్టెంట్ టు హోల్డ్ ఏ